మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు. రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. సార్ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ప్లానింగ్ అంటే బీటెక్ చదువుతున్నప్పుడు, ఇంటర్ చదువుతున్నప్పుడు కాదు. వాళ్ళు లిటరల్లీ ఎల్‌కేజీ అప్పటికెళ్ళి ప్లానింగ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీస్ అంతా కూడా ప్రైసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి. సో ఎప్పుడు ఈ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి? అండ్ రిక్వైర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏముంటే బెటర్ అంటారు? చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు అందరికీ చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. హ్మ్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళు బాగా ఉంటే వాళ్ళు బాగుంటారని అందరికీ ఆబ్వియస్‌గా ఇట్స్ ఎ గుడ్ గోల్ టు హ్యావ్. హ్మ్. హ్మ్. సో పెద్ద పిల్లలు వెనక్కి తిరిగి చూసినప్పుడు మంచి కాలేజ్, మంచి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా ఉన్నప్పుడు దిల్ బి హ్యాపీ ప్రొవైడింగ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ ఆల్సో. అది అందరికీ తెలిసిన సొసైటీకి మంచిదే అది. కానీ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే అందరికీ ఇంటెన్షన్ చాలా బాగుంది. హ్మ్. ఇన్వెస్ట్ చేయాలి అబ్బాయికో అమ్మాయికో చదువు కోసం అని. ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని వాళ్ళు గుర్తించరు దాన్ని. హ్మ్. సో దాంట్లో ఒక ఏమంటారు అన్‌వెరిఫైడ్ అడ్వైస్‌తోనో లేకపోతే అన్‌వెరిఫైడ్ అప్రోచ్‌తో ఒక వాళ్ళు వేగ్ ప్లానింగ్‌తో వేగ్ వెళ్తారు. ప్లానింగ్ ఆ! ఎగ్జాక్ట్‌లీ వేగ్ రైట్. ప్లానింగ్‌లో చేసేస్తామని చెప్పి వాళ్ళు వెరీ కాన్ఫిడెంట్‌గా ఉంటారు. హ్మ్. హ్మ్. దీంట్లో టైం చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్లేషన్ ఎలా పెరిగిపోతోంది అంటే ఒక 5 ఏళ్ళు ఒక 10 ఏళ్లలో సపోజ్ ఇవాళ ఇంజినీరింగ్ 50 లాక్స్ అనుకోండి. 10 ఏళ్లలో అది దట్ కెన్ బికమ్ ఎ క్రోర్ ప్లస్ హ్మ్. ఈజీగా. రైట్. అండ్ 15 ఏళ్లలో మేబీ 1.5 to 2 క్రోర్స్ అయిపోతుంది అది. సో ఆ కైండ్ ఆఫ్ ఫిగర్స్ అచీవ్ చేయాలి అంటే ఇలా వేగ్ అప్రోచ్‌తో మనం ముందుకు వెళ్ళలేం. ఓకే. దానికి లెక్క వేసుకొని క్యాలిక్యులేటెడ్‌గా ఎలా చేయాలి అని దానికి డైరెక్షన్ ఉండాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్ హ్మ్. ప్లాన్. సెకండ్ ఈజ్ ఒక డిలే చేయకుండా చేస్తే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో మేము 1 క్రోర్ మీరు అక్యుములేట్ చేయాలి. హ్మ్. ఆఫ్టర్ 3 ఇయర్స్ చేస్తే మీ భారం మీద ఎంత పడుతుంటే ఎస్ఐపి భారం మీకు ఆల్మోస్ట్ ట్రిపుల్ భారం పడుతుంది. హ్మ్. అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే 15,000 ఎస్ఐపిలో అవుతుంది అనుకోండి. ఒక 5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తే మీరు కామన్‌గా చేసే మిస్టేక్ ఇది అందరూ. 45,000 ఎస్ఐపి భారం పడుతుంది. హ్మ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడు అవసరం అది ఆ గోల్ అలాగే ఉంటుంది ఉంటుంది. ఫిక్స్డ్‌గా. ఓకే. అది వెనక్కి వెళ్ళదు. అంటే 15, 16 ఏళ్ళకి ప్రొఫెషనల్ కోర్స్ చేరిపోవాలి పిల్లోడు కానీ. హ్మ్. హ్మ్. అది వెనక్కి వెళ్ళదు కాబట్టి మనం ఆ షార్ట్ టైమ్‌లో మనం ఎక్కువ రన్‌వే ఇది క్యాచ్ చేయాలి కాబట్టి యూ రన్ ఫాస్టర్ మీన్స్ యూ ఇన్వెస్ట్ మోర్. ఓకే. అప్పుడు చేసే మిస్టేక్స్ చాలా ఉంటాయి. అప్పుడు అర్జెంట్‌గా మనం ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు మనకు వస్తుంది? దీంట్లో మిస్టేక్స్ కెన్ రియల్లీ కాస్ట్ యూ లాట్ ఆఫ్ స్లీప్‌లెస్ నైట్స్ దేర్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది చాలా మందికి ఐడియా ఉండదు. బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ టు బీట్ ఇన్‌ఫ్లేషన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. హ్మ్. దాంట్లో డౌటే లేదు యాక్చువల్‌గా. సో దాంతో పాటు ఎక్కడ చేయొచ్చు. ఒక మిక్స్డ్ బ్యాగ్‌లో చేసుకోవచ్చు. ఓకే. దాని వెయిటెడ్ యావరేజ్ కింద మనం చూసుకుంటే లెక్క వేసుకుంటే దట్ షుడ్ బి హైయర్ దాన్ ఇన్‌ఫ్లేషన్. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా 10-12% మన రిటర్న్స్ వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కూడా మనం ప్లాన్ చేయక్కర్లేదు. ఎందుకంటే ప్లాన్ చేస్తే కన్సిస్టెంట్‌గా రాదు కూడా అది. ఓకే. ఒక ఏడాది 14% వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10% అయిపోతే యావరేజ్ 12% అయిపోతుంది యాక్చువల్లీ. సో మన లెక్కలో 12% పెట్టుకుని మనం ఎంత ఎస్ఐపి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి క్లారిటీతో హ్మ్. డిసిప్లిన్‌గా దాని కేసు చూడకుండా మళ్ళీ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిందా, తరిగిందా అని వరీ కాకుండా దాన్ని మార్చాలా అని వరీ కాకుండా అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేసుకుంటే అప్పుడే ఈ గోల్స్ నిజంగా రియలైజ్ అవుతాయి ఎడ్యుకేషన్‌లో. రైట్ సార్. రైట్ సార్. అండ్ ఆల్సో అంటే డ్యూరేషన్ ఎంత పెట్టుకోవచ్చు? అండ్ ఏ ఏజ్‌లో వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఐడియల్‌గా ఒక 2-3 ఇయర్స్ రాగానే స్టార్ట్ చేస్తే మంచిది. చిన్న హ్మ్. హ్మ్. ఎస్ఐపి. పిల్లలు 2, 3 ఇయర్స్. యెస్. ఓకే. ఎస్ఐపి ఆల్వేస్ గ్రోయింగ్ కదా! దాన్ని టాపప్ చేయాలి మనం. హ్మ్. మనకి మన జాబ్స్‌లో ఇంక్రిమెంట్స్ వస్తాయి కదా! అట్‌లీస్ట్ ఒక 7-10% ఇంక్రిమెంట్ మన ఎఫర్ట్ పెట్టినప్పుడు వస్తుంది కదా! అంత ఇంక్రిమెంట్ మొత్తం మన ఇన్వెస్ట్‌మెంట్ డైవర్ట్ చేయకపోయినా మనం చేసే ఎస్ఐపి మీద 10% పెంచొచ్చు కదా! ఓకే. ఒక 1,00,000 సాలరీ వస్తుంది. మీరు ఒక 5,000 ఎస్ఐపి చేస్తారు. మీకు 1,10,000 రూపీస్ అయింది నెక్స్ట్ ఇయర్. 5,500 రూపీస్ చేయండి. హ్మ్. 10% హ్మ్. హ్మ్. పెంచండి. ఓకే. అది పెద్ద భారంగా అనుకోవద్దు. బోనస్ వచ్చింది. దీంట్లో కొంచెం యాడ్ చేయండి మీరు. హ్మ్. అప్పుడు మీకే కంఫర్టబుల్‌గా మీ గోల్ అచీవ్ చేయగలుగుతారు మీరు. ఓకే. అంతేకాకుండా ఇంకొక చిన్న పాయింట్ ఏమిటంటే మీ గోల్‌కి దగ్గరకు వస్తారు ఇప్పుడు మీరు. అంటే హ్మ్. ఇప్పుడు పిల్లాడి ఏజ్ 15, 16 వస్తోంది. అప్పుడు మీరు డబ్బు విత్‌డ్రా చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి.
వెంటనే విత్డ్రా చేస్తే మీ ట్యాక్స్ ఇబ్బందులు అనేవి రావచ్చు అప్పుడు. ఉమ్, దాన్ని స్లోగా 2 to 3 years రేంజ్లో మన ముందు నుంచి దాన్ని మనం విత్డ్రా పెట్టుకుంటే దాన్ని మనం రిడెంప్షన్ పెట్టుకుంటే ఓకే మినిమం ట్యాక్స్ ఇంపాక్ట్ దాన్ని మనం చేయొచ్చు. చేయొచ్చు ఒకేసారి విత్డ్రా ఒకేసారి చేయకుండా. రైట్ రైట్ ఈ చిన్న హ్యాక్ ఇది చిన్న Okay. టెక్నిక్ వాడి దాన్ని మనం చేయొచ్చు అనమాట. ఎస్టీపీ ద్వారా మనం ఇంకొక ఫండ్ మార్చుకుని అది చేసుకోవచ్చు. దాన్ని ట్యాక్స్ పడుతుంది అప్పుడు కూడా, రైట్ కానీ స్ప్రెడ్ చేయొచ్చు ట్యాక్స్ 2 to 3 years ఫైనాన్షియల్ ఇయర్స్లో ఓకే చేస్తే అప్పుడు మనకు కావాల్సినప్పుడు డబ్బు మనం అకౌంట్ ఉండేది చూసుకోవచ్చు. దాన్ని ఓకే బట్ ఎంత పర్సెంటేజ్ లో విత్డ్రా చేయొచ్చు సార్ అంటే ఈచ్ టైం? పర్సంటేజ్ అంటే మనకి ఎంత కావాలో అది చేసుకోవచ్చు. దాంట్లో దేర్ నో రెస్ట్రిక్షన్ ఫర్ ది పర్సంటేజ్ పార్ట్. అంటే చెప్తే ట్యాక్స్ ఇంపాక్ట్ మినిమైజ్ చేయడం Minimize కోసం, చేయడం, బర్డెన్ మినిమైజ్ చేయడం కోసం. ఒకే ఏడాది పెద్ద భారం పడుతుంది అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ప్లస్ వచ్చిన గెయిన్ మీద ట్యాక్స్ పడుతుంది. 12.5% లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అది మినిమైజ్ చేయాలంటే 3 ఏళ్ళు మీరు స్పెండ్ చేస్తే మీకు ఆ 3 ఏళ్ళు బెనిఫిట్ తీసుకోవచ్చు మీరు. అది చెప్తామాట. రైట్ రైట్ సార్ రైట్. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది అది కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి అని అంటారు. ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా ఫుల్ విత్డ్రా చేయకుండా మనం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని కొంచెం పెట్టుకుని కార్పస్ మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటే అప్పుడు ఎంతవరకు మనకి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సార్? అన్ని కాంబినేషన్ వర్కౌట్ చేయొచ్చు. Mm. దాంట్లో ఇష్యూ కాదు. అంటే మనకి మన మైండ్లో డిసిప్లిన్ ఉండాలి, మన దగ్గర డబ్బు ఉండాలి ఇన్వెస్ట్ చేయడానికి. ఈ 2 కాంబినేషన్ మనం అన్ని వర్కౌట్ చేయొచ్చు ఇండివిజువల్గా. ఒక ఏదో ప్లాట్ అమ్మాం, 50 లక్షలు వచ్చింది, ఓకే ఎక్కడే ఇన్వెస్ట్ చేయాలి, అమ్మాయి చదువుకో 10 lakhs పక్కన వేద్దాం, 40 lakhs మనం లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుందాం. ఇలా పోర్షన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ ఎస్ఐపి దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే కూడా మనం ఇట్ విల్ మేక్ అవర్ జాబ్ ఈజియర్ టు అచీవ్ ది గోల్. రైట్ రైట్ అది చేయొచ్చు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.